సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ సందేశం నీకు కనిపిస్తుందా? అయితే తొందరపడి నెట్టివేయకు. నీకు రాబోయే 2 రోజుల్లో ఒక అద్భుతమైన సందేశం, అద్భుతమైన శుభవార్త నీ కోసమే అందించబోతున్నాను. మనసు పెట్టి వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక మంచి శుభవార్తతో వచ్చారండి. బాబాగారి వాక్ వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడే ఈ వాక్లో, ఈ సాయి సత్యవాకులో విందాం. బిడ్డ, ఈరోజు ఒక ముఖ్యమైన మాట చెబుతాను. చూసిన వెంటనే వింటావు కదా. ఈ సాయి మాట గౌరవించి మనసు పెట్టి విను. ఎందుకంటే ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి. నీకోసం మాత్రమే నేను అందిస్తున్నాను. నా బిడ్డల కోసం, నా పరమ భక్తుల కోసం, నా ప్రియమైన నా భక్తుల కోసమే. ఇది ఎవరి కంట పడుతుందో ఆ బిడ్డలు తప్పకుండా ఈ సందేశాన్ని వినాలి. ఎందుకంటే సాక్షాత్ ఈ సాయినాథుడు నీకోసం పంపిన సందేశం. అయితే ఈ సాయి నా బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ సందేశం ద్వారా అందించాలనుకుంటున్నాను. ఏం తెలియజేయాలనుకుంటున్నానో ఖచ్చితంగా ఈ తండ్రి మాటలో విని తెలుసుకో బిడ్డ. ఈ బాబా ఈ విధంగా అంటూ ఉన్నాను, విను తల్లి. నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలి అనుకుంటున్నావు. అలా అనుకోవడంలో తప్పే లేదు. ఆ విషయం నాకు తెలుసమ్మా. నువ్వు అలా ఆనందంగా జీవించాలి అంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకో తెలుసా? ఆ మాటల వలన నీ జీవితమే మారుతుంది. నువ్వు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు కదా, మంచి పనులే చేస్తూ ఉంటావు. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు? ఖచ్చితంగా చేస్తాను. జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకు బిడ్డ. నీ యొక్క మనసులో ఆలోచించింది, నీకు కావలసినది ఏంటో, నువ్వు కోరింది ఏంటో నీ చేతిలో పెట్టేందుకు ఈ సాయి ఉన్నాను కదా. నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీకు అందిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. నేను ఏ రోజైనా నీ మాట కాదన్నానమ్మా. కానీ నువ్వు ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు. అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా, ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ, సబూరి ఉండు. అలా ఉన్నప్పుడు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం ఓపికతో, తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదు బిడ్డ. ముందు నువ్వు నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో, బలపరుచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకో తెలుసా? ఆ నమ్మకమే నిన్ను నీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది కాబట్టి, నీకు ఎనలేని ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది కాబట్టి. అర్థమవుతుందా తల్లి? అర్థం చేసుకో. నీ బాబా ఎందుకు నీకు ఎంత వివరంగా చెబుతున్నానో అర్థం చేసుకో. ఈరోజు నువ్వు దేని గురించి ఆలోచించవు,
ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకే నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకోమంటున్నాను. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని చెబుతున్నాను. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావో ఆ రోజు నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తావు. నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను. ఈ సాయి నీకు తోడుగా ఉంటే ధైర్యంగా నీకు ఎంతో బలంగా ఉంటుంది కదా. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. పొరపాటున ఎవరైనా సరే నిన్ను తప్పుగా మాట్లాడినా ధైర్యంగా ఎదిరించు, తప్పేముంది? నీ తప్పు లేనప్పుడు ఎదిరించటంలో తప్పే లేదు. అది మౌనంగా అయినా సరే లేదా వారికి సమాధానమైనా ఇవ్వు. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకొని నీతో పైకి ప్రేమగా నటిస్తూ ఉంటారు. నిన్ను మభ్యపెడుతూ ఉంటారు. నిన్ను మెచ్చుకున్నట్టు నటిస్తారు. నీకు అనుకూలంగా మాట్లాడి నిన్ను తబ్బిబ్బయ్యేలా చేస్తారు. అలాంటి వారి మాటలు ఎప్పుడూ నమ్మకు. అలాంటి వారికి నీవే దూరంగా ఉండు. ఎందుకంటే పొగిడే వారిని వారి అవసరాలకి నిన్ను పొగుడుతున్నారు అని మాత్రం తెలుసుకో. నిన్ను ఒక మాట తిట్టినా లేదా నీ యొక్క పనిని ఖండించినా ఆలోచించు. ఎందువల్లంటే అందులో ఏ తప్పుంది, ఎందుకు వీళ్ళు అంటున్నారని ఆలోచించు. కానీ పొగిడే వాళ్ళని మాత్రం నమ్మక తల్లి. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారని తెలుసుకో. అలాంటి వారిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వారి మాటను లెక్క పెట్టకు. కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడవద్దు. అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలను కొని తెచ్చుకోవద్దు. నీ విలువను నువ్వే తగ్గించుకోవద్దు. ఈ మాటలు నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి అని. అందుకోసమే ముందుగా ఈ జాగ్రత్తలన్నీ కూడా నీకు తెలుపుతున్నాను. బిడ్డా, నువ్వు తెలియక చేసిన తప్పులను నేను మన్నించేస్తానమ్మా. కానీ తెలిసి నువ్వు తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇన్ని జాగ్రత్తలు నీ సాయి తండ్రి నీకు చెప్తున్నాను. బిడ్డా, నేనే దిక్కు, నేనే సర్వం అని నమ్మావు కదా. అలాంటప్పుడు నా బిడ్డను కాపాడుకోవటం నా బాధ్యత కదా. అందుకే ఈ ముందు జాగ్రత్తలు. ఖచ్చితంగా నువ్వు ఏకాగ్రతతో విని వాటిని ఆచరించు. నీ బాబా నీకు ఏది చెప్పినా సరే అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది అనే కదా చెప్తాను. కష్ట నష్టాలైతే ముందుగానే జాగ్రత్త పడమని చెబుతానమ్మా. సంతోషం వస్తే ఆనందంగా ఆహ్వానించమని చెబుతాను. అందుకే నీ బాబా ఏది నీకు చెప్పినా సరే అందులో ఒక పరమార్థం ఉంటుంది, అందులో ఒక అర్థం ఉంటుంది, నీ జీవితానికి సంబంధించిందై ఉంటుంది అని తెలుసుకో. ఎప్పుడు కూడా నీ తండ్రి సందేశాన్ని ఏకాగ్రత వినడం నేర్చుకో. నేను ఏం చెప్పానో నువ్వు మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అందులోని లౌక్యాలను తెలుసుకో. నీ జీవితానికి నువ్వే చక్కబెట్టుకోగలవు. నా బిడ్డల్ని స్వతంత్రంగా ధైర్యంగా ఉండాలనేదే కదా నా ఆరాటం. నీకొక విషయం చెప్పనా? నా ప్రతి మాటని విని నువ్వు చేయగలిగితే వాటిని నీ జీవితంలో ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలా మారుతుంది. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మరొక విషయం కూడా చెబుతాను తల్లి. మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే వారు తృప్తి పడరు. ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గుర్తించావా, గమనించావా? నీకు ఏది ప్రసాదించినా ఇంకా నాకు అది ఇవ్వలేదనే అంటూ ఉంటారు. నన్నే మాటలు అంటారు. నిజమే కదా తల్లి. ఒకసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. జీవితంలో ఇప్పటి వరకు నేను నీకు ఏది ప్రసాదించాను కదా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ మనుషులు ఎలాంటి వారంటే ఒక్కసారి ఒక కోరిక అడిగినప్పుడు తీరుస్తాను, మరొకసారి కోరిక అడిగితే తీరుస్తాను, మరొకసారి అడిగితే తీరుస్తాను, ఆఖరిగా ఒకసారి అడిగితే అది తీర్చలేదు అంటే తీర్చినవన్నీ మర్చిపోయి తీరంది మాత్రమే గుర్తుంచుకొని నాకు బాబా ఏమీ చేయలేదు అంటారు. ఆ తప్పు నువ్వు చేయకు తల్లి. ఇది నా విషయంలోనే కాదు, మనుషులు చాలామంది కూడా నువ్వు ఎవరికి సహాయం చేసినా కూడా చేసిందంతా మర్చిపోయి ఏదో నీ వల్ల కాంది చేయింది మాత్రమే గుర్తుంచుకుంటారు. అది మానవ సహజం. అలాంటి వారిని పట్టించుకోనవసరం లేదు. ఇదంతా నీకెందుకు చెబుతున్నాను అంటే ఈ బాబాను నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దని. నీకు ఆఖరిగా ఏదైతే ఇవ్వలేదో అది నీకు మంచిది కాదు అని అర్థం చేసుకో. దానివల్ల నీకు కొంచెం ఆపద ఉంది అని తెలుసుకో.
మానవత్వం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదైతే కోరావో అది నీకు ప్రసాదించగానే అక్కడితో ఆగిపోరు, మరొకటి కోరుతారు. అది తీరగానే ఇంకొకటి. నా బిడ్డలకి ఏది నేను కాదని చెప్పనమ్మా. సమయం రాగానే వారి వారి ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను కూడా. కానీ నా భక్తులు మాత్రం ఎలా ఉంటారో తెలుసా? ఎన్ని ప్రసాదించినా ఒక కోరిక తీరడం ఆలస్యమైతే చాలు, నా బాబా నన్ను పట్టించుకోవడం లేదు అని, నా తండ్రి అసలు నాపై కరుణ చూపలేదు అని, నాకు ఏది కూడా ప్రసాదించలేదు అని నన్ను మాటలు అంటూ ఉంటారు. నువ్వు గమనించావా తల్లి? అందులో నువ్వు ఉండకూడదు. అది అందరి గురించి ఈ మాటలు చెప్పడం లేదమ్మా. కొందరు మాత్రం అమాయకంగా ఉన్న కొంతమంది బిడ్డల గురించి మాత్రమే నేను ఇలా చెబుతున్నాను. నువ్వు మాత్రం ఎప్పుడూ ఈ సాయి గురించి అలా ఆలోచించకు. ఎందుకంటే తల్లి, నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తున్నాను కదా, నెరవేరుస్తాను కూడా. ఆ నమ్మకం నీవు బలపరుచుకో, నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు ప్రారంభించిన పనులను ప్రశాంతంగా చేసుకోగలవు. అందుకే ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. ఏ సమయంలో నీకు ఏది ప్రసాదించాలో నాకు సరిగ్గా తెలుసు. ఆ సమయంలో అందాలా, ఆ సమయానికి అన్నీ నీకు అందేలా చేస్తాను. కంగారు పడకు, దేని గురించి ఆలోచించవద్దు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఇక రాబోయే భవిష్యత్తును గురించి కలలు కను. నీ ప్రతి కోరిక నేను తీర్చే ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు కోరినవన్నీ కూడా నేను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. అనుకూలమైన ఆలోచనలు మాత్రం చేయి బిడ్డ. ముందు నీ మనసుని అదుపు చేసటం నేర్చుకో. ఏదైనా సరే భగవంతుడు ఇది ఇచ్చాడు అని అందులో తృప్తిపడు. అలా కాకుండా ఎదురువారికి అది ఉందే, నాకు లేదే అని ఆరాటపడి, ఉన్నదాన్ని తృప్తి పడక లేనిదాని కోసం ఆరాటపడి మనసుని గాయం చేసుకొని నీ సంతోషాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఇది వద్దు అని చెబుతున్నాను. అందుకే భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా సంతోషపడు. అది రెట్టింపు సంతోషం నీకు భగవంతుడు మళ్ళీ ఇస్తాడమ్మా. కాబట్టి నీ మనసును అదుపులో చేసుకో, నీ మనసుని ఆధీనంలో ఉంచుకో. అది వస్తువైనా, డబ్బైనా, ప్రేమైనా, ఏదైనా సరే ఆ నమ్మకం అనేది నీ మనసులో ఉంటే చాలు. ఇక కష్టం వస్తే కృంగిపోకు బిడ్డ. నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపకు. అందరి దగ్గర అనుకూలంగా ఉండు. అందరినీ ఆదరించు. నీకు గాయం చేసిన వారిని మన్నించేసి వారికి సహాయం చేయడం నేర్చుకో. నీకు భగవంతుడు సకల సంపదలు కల్పిస్తాడు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా నేను అందిస్తానమ్మా. ధైర్యంగా ఉండు. ఇక సకల శుభాలు నీ కుటుంబంలో అందుతాయి. నేను చెబుతున్నాను కదా, బాబా అని పిలిచావు అంటే ఈరోజు ఈ సాయి చెప్పేటువంటి ఈ సందేశాన్ని నువ్వు ఏకాగ్రతగా వినమని. ఎందుకంటే నీ బాబా ఏ విషయం చెప్పినా, ఏ వాక్కు, ఏ సందేశం ద్వారా చెప్పినా అది నీ మంచి కొరకే కదా. కొన్ని విషయాలు నీ జీవితంలో జరగబోతున్నాయని, లేదని, జరిగి ఉండొచ్చని వాటిని ఏకాగ్రత విని బాబా చెప్పిన బంగారు ఆ పరిష్కారాలు ఆచరించమనే నేను చెప్తున్నాను. నీ జీవితాన్ని చక్కదిద్దుకోమని చెప్తున్నాను. ఇక కంగారు పడకు, నిశ్చింతగా ఉండు. నీ యొక్క నిద్ర, ఆహారాలు అన్నీ కూడా నీ ఆరోగ్యం పాడవకుండా చూసుకో తల్లి. సమయానికి తిని సరైన సమయానికి నిద్రపో. నీకు అంతా మంచే జరుగుతుంది. ఏది నీకు ఇక్కడ వ్యతిరేకంగా జరగదు అని గుర్తుంచుకో. నీ పని నువ్వు ప్రారంభిస్తూ ముందుకెళ్ళు, అంతా మంచే జరుగుతుంది. ఈ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.